పైసలున్నాయని మీటింగ్ పెట్టి జనాన్ని తెస్తే నీ గొంతు వణికింది నిన్న, నీకు మాట్లాడడం రాలేదు, నీ స్వరం లోపల ఏదో భయం కనబడతా ఉంది. దానికి సమాధానం చెప్పు. చంద్రశేఖరరావు అనడానికి ఎప్పుడైనా పొలిటికల్ మీటింగ్ మాట్లాడితే కాగితాలు చూసుకొని మాట్లాడంగా నేను ఎప్పుడు చూడలేదు శ్రీధర్ గారు. ఆయన ఏం చేస్తుండే, ఎప్పుడన్నా అధికారికంగా గణాంకాల కోసం అయితే కాగితాలు చూస్తుండే కానీ రాజకీయ భాషల కోసం కూడా కాగితాలు చూస్తున్నా అంటేనే ఆ స్వరంలో ఏదో భయం కనబడతా ఉంది. ఆయనకు అర్థమైతా ఉంది జనం నుంచి వచ్చిన రెస్పాన్స్. నిన్న ఆడ చూస్తే యూత్ కనబడతలేదు. ఒకప్పుడు జై తెలంగాణ అన్నప్పుడు వచ్చిన 18 ఏళ్ల పోరగాన్లు ఇలా కనబడతలేరు ఆ మీటింగ్లలో. అంత మధ్య వయస్కులు డబ్బులు 100 కోట్లు ఖర్చు పెట్టి సమీకరించుకున్నటువంటి జనం తప్ప చంద్రశేఖరరావు గారికి జనం పల్స్ చూస్తే అర్థమైతా ఉంది ఇదేం లేదు, ఏం కనబడతలేదు. ఆ 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసున్న పిల్లలంతా జై శ్రీరామ్ అనుకుంటా బీజేపీ వెనకాల పోతున్నారు అనేటువంటి భయం చంద్రశేఖరరావు స్పీచ్ లో జనం నుంచి వస్తున్న స్పందనలో కనబడతా ఉంది. నేను మా దాంట్లో పోతున్నాను, దాంట్లో కమింగ్ టు యువర్ యువర్ కమింగ్ టు మీ. మీరు అట్లా మాట్లాడదు, మీరు నూకొద్దు కూడా అట్లా పెట్టదు. నేను అడ్డుపోతున్నా సార్, నేను మీ మీద నొక్కలేదు, అడ్డుపోతున్నా నేను అడ్డుపోతున్నా, మీ మీద నొక్కలేదు. మీ మీదకి ఎట్లా వచ్చినా, మీ మీదకి ఎట్లా వచ్చినా, మీ మీదకి ఎట్లా అంటే మీరు ఇట్లా మాట్లాడితే ఎవరు భయపడలేదు. ఇక్కడ 100% భయపడాలి. మీ మీదకి రాగా నేను అడ్డుపోతున్నా, మీరు నన్ను రోజు మీరు వేయమని అడుగుతున్నా. నేను ఎవరు చూసుకుంటాను, భయకీయ మాట్లాడద్దు, భయకీయ మాట్లాడద్దు. యూ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మీరేం చూపిస్తున్నారు? మీరు దారి అని అడుగుతున్నాం. మీరు